తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అన్నారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని కె కేశవరావు ఆకాంక్షించారు. ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటే కూడా మరి ఏంటి ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఏం సిచ్యువేషన్ లేదు, ఏ తీర్పు ప్రకారం పోవడం మాకు తెలియకుండా. కాబట్టి నేనేంటంటే డీలిమిటేషన్ ఏంటి కొట్లాటంతా మేము చేస్తాం. మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాట, ఇక్కడ మా వాయిస్ గురించి అవర్ బి రిప్రజెంటెడ్. ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని, చిన్న పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని స్టడీ ఏం కాలేదు. కానీ ప్రతి వాడు పార్లమెంట్కి పోవాలనుకుంటాడు, ప్రతి స్టేట్ కూడా తన పెద్ద రిప్రజెంటేషన్ రావాలనుకుంటుంది. పర్టికులర్లీ మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దానికి 80 సీట్లు ఉన్నాయి. మేము ఉన్నామనుకోండి 42 నిన్న ఉండే, ఇప్పుడు ఏంటి 17 అయిపోయినాం. బికాస్ స్ప్లిట్. సో స్టేట్స్ కలిసిన ఒక తీరు, స్టేట్ స్ప్లిట్ చేస్తే అవి మెథడ్స్ అయ్యి స్ప్లిట్ చేస్తే కూడా ఒక తీరు అవుతుంది. కాబట్టి ఆ ఇష్యూ కూడా ఒకటి